ఈ పోజు చిరంజీవిది, ఈ పోజు బాలకృష్ణది. బాయా నువ్వు సినిమాలో వేసాలతా అంట కదా. దోసరు గారికి ఫోటోలు పంపించాను, రేపు పిలిపొస్తుందని ఈ రోజు తెల్లారుజామున కలొచ్చింది. అచ్చా నాయసరాలో లేడు, చిరంజీవిలో కూడా ఉన్నాడు. కొంచెం కారపొడి, కొంచెం కాఫీ పొడి. ఈ విషయం మా అమ్మతో చెప్తారా? చెప్తా. అమ్మ, వీళ్ళిద్దరికి ఒక కప్పు కాపుపొడి, ఒక కప్పు కారపొడి. వెళ్ళండి. ఆగండి. శోభన్ బాబులా కూడా ఉంటానా? నాగేగారిలో కూడా ఉంటావు. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే. ఏమే చుంచులు తంపులు, మా ఇంటి వైపు కన్నెత్తినా చూడకుండా పోతున్నారే. గిన్నెలు నిండాయా మీ అంటిప్పులతో? ఇట్రండి, ఇట్రండి అంటాను. ఏమే ఆ ఇళ్లలో ఏమేం పోయినాయి, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారు? అయ్యో మల్లమ్మ గారు, రోడ్లో రోకలెట్టి దంచకూడదని మా జాతకంలోనే ఉంది కదా. అవునే, మీ ఇద్దరు జాతకం ఒకటేగా, అందుకే పొళ్ళు అడుకుంటున్నాం. అంతేగాని దొంగతనం మా ఇంట వంట లేదమ్మా. మీ ఇంట్లో అంటే ఎట్టా ఉంటుంది, ఇద్దరు ఇంటింటే అడుగు తింటుంటారుగా అస్తమానం. సరే, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా? అయ్యో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా లేదా? చంపేస్తాను, పడి ఎడికిద్దా ఎన్ని వాళ్ళకి అప్ప చెప్పాయి. పేడకెళ్ళే వాళ్ళ మొఖాన్ని బట్టి పంపించమను. అలాగమ్మా. మళ్ళీ ఇలాంటి పనులు చేశారో చూరుకు వెళ్ళి అడగట్టాను. పడే అమ్మా, బాగా బాగా ఎట్టేశారమ్మా గడ్డి. లేకపోతే ఊరు ఊరంతా గిన్నెల్లో ఎట్టేసుకుందాం అనుకుంటున్నారు. నీ గిన్నె మాత్రం సామాన్యమైందా? ఈ ప్రపంచాన్ని అందులో నింపుకోవాలని నువ్వు చూడటం లేదంటే? నన్ను అపార్థం చేసుకుంటున్నారు అమ్మగారు. నేను అలాంటి దాన్ని కాదు. నా జీవితం పచ్చి పులుసు లాంటిది. వస్తే పచ్చి పులుసు ఏ నాటకం చూసావే, మరి విరగబడి నటిస్తున్నావు. లోపలికి పోయి పని చూసుకో. అలాగే సరే, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా గాలికి వదిలేద్దని. తలుపులు మోయి. ఏమిటి అబ్బాయి ఇంకా రాలేదు? ఎవరండి మీరు? మేము వ్యవసాయ అభివృద్ధి సలహా సంఘ సభ్యులం. ఓహో. ఈ ఊళ్ళో వాళ్ళకి వ్యవసాయం గురించి సలహాలు ఇవ్వడానికి వచ్చాం. ఆహా, సలహాలు ఇవ్వడం తర్వాత చూసుకుందాం గానీ లేని పంటలు మీరు ఎలా వేయలేరు. ఉన్న పంటలు పాడు చేయకండి. మీ కాళ్ళకంటే ఏడంతో చూడండి. పొలాలకి గట్లు ఉంటాయి, గట్లు మీద కూడా మొక్కలు ఉంటాయి. ముందు వాటిని తొక్కకుండా నడవడం నేర్చుకోండి, తర్వాత పిల్లని సలహాలు. అమ్మాయి చాలా బాగున్నారు కదా. అసలు విషయం అంతా వీళ్ళ దగ్గర ఉంటుందిరా. తెలుగులో మాట్లాడకరా, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడు. విలేజ్ బ్యూటీ రా. కెన్ వి గెట్ దెమ్? ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్ టు అరేంజ్ దెమ్. డోంట్ వరీ. Rascals, what nonsense are you talking? Do you think villages are so cheap? Are you developing officers? No, you are underdeveloping officers. తలుచుకుంటే మీ ఇద్దరిని ఇక్కడే నరికి పోగులు పెట్టగలను. కానీ మీలాంటి మరే తక్కువ నరికితే మా తెలుగు రైతు కొరలకే అవమానం. ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడ కనపడ్డారో మీ బతుకులు అదే లాస్ట్ అవుతుంది. పడే. అయ్యో బాబు, పల్లెటూరు బయట అనుకున్నాను. ఇంగ్లీష్ లో ఎలా అపరగొట్టేశాడో. ఏటనుకున్నారు మరి? ఆయన ఎవరనుకున్నారు? ఎవరు? మల్లమ్మ గారు అబ్బాయి. ఆయన మటుకేం తక్కువ చదువుకున్నారా? అగ్రికల్చర్ బిఎస్సీ చదువుకున్నారు. మా కూడా నేర్పించారు ఇంగ్లీష్. వాళ్ళ తప్పే ఉందిరా. నువ్వు చదివావన్న నమ్మకం చదివించి నాకే కలగడం లేదు. ఫ్యాషన్ డాబుగా ఉండకపోతే ఈ కాలంలో గంగిరెద్దుకు కూడా బిచ్చం పెట్టారా? ఏంటమ్మా ఇంత నుండి వస్తున్నావు? రేపు పెళ్ళం వచ్చి నిన్ను 4 అంటిస్తే దద్దులు తేలకుండా ఉంటాను. పెళ్లి చేసుకోరా. నా ఎదుటి నీ పెళ్ళ నిన్ను బాగా 4 అంటిస్తే చూడాలనుందా? నాకప్పుడే పెళ్ళేంటమ్మా? వచ్చిందో తాత పలికి తగ్గి చూస్తోంది. మీ తాత కూడా ఎట్లనేవాయట, నాకు పెళ్ళొద్దు అని. కానీ ఆడదాని తల వెంట్రుకు చూసి దాని వయసు చెప్పావట. పందుబ్బుల్లా పన్నిట్లోనే ముంచి పళ్ళుదోవట. మహాగంధ సాంగుడట్లే. కానీ పెళ్లి మాత్రం వద్దనేవాడట. ఒకసారి అన్నంలోకి సాంబార్ లేదని అలిగాడంట. పప్పు పులుసుని సాంబార్ అంటున్నాడేమిటా అని అనుమానం. అప్పుడు తెలిసిందట చన్నపట్నంలో ఆండాళనే ఒక అప్పరస ఈయనకి. నేను తాతలంటాను కాదులేమ్మా. అయితే చంపేస్తాను రా, నా సంగతి నీకు తెలుసుగా. ఇందా ఏంటిది? అడ్రస్. ఎవరిది? నువ్వు చూడాల్సిన పిల్లగా. ఏ పెళ్లి చేసుకోవా?
ఎంతకాలం ఇలా ఉంటావు? చూడ, పిల్ల బాగుంది, 16 ఏళ్ల పిల్ల లక్షణంగా ఉంది. వెళ్ళి చూసి పిల్ల నీకు నచ్చడం కంటే పిల్లకి నువ్వు నచ్చడం ముఖ్యమని తెలుసుకో. ఇందా తీసుకో. అమ్మగారు అమ్మగారు కడమరాజు నువ్వు సిద్ధం చేసేసినాను. మా అబ్బాయి గారికి శ్రద్ధ ఏంటి? తలుపులు మూసేద్దాం ఏంటి? ఇంకా నిలబడ్డావేట్రా? నేను ఒక్కనే వెళ్తాను. ఆ ప్రసాద్ గారిని తీసుకుని ఇద్దరం కలిసి వెళ్తాం. అదిగో టకటగా శబ్దం వినిపిస్తోంది. అయ్యి బాబాయ్, నా ఆకులు మొత్తం పడిపోయి. అయ్యి బాబాయ్, మనిషి కనపడండి. ఎక్కడ? ఏడి? హలో ఫ్రెండ్స్, నీ కృషి నా ధన్యవాదాలు. పాపం లోపల ఉన్నావా? ఆకులు తెస్తుంటే అక్కడ ఉన్నావా? ఎంత కష్టపడుతుంటే మాట్లాడవే. చూడు మిస్టర్ చెప్పాడు, నేను లోపల ఉన్నాను తెలిసి నువ్వు సైకిల్ బయట తీసావు. నేను ఇక్కడున్నానంటే నువ్వు అతను చేయవు కదా. మొత్తం నా శ్రమ తగ్గించావు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నీకు హ్యాపీయే? నాకు చూడు, నాకు చూడు, నాకు చూడు ఎలా పాడైపోయావు. చూడండి అప్పారావు, ఎందుకు ఉద్రేక పడతారు? పోయి నాకు ఎలాగా రావు. నా ఫ్రంట్ వీల్ ఎటో పెద్ద కొంచెం వెతికి పెడతారా? చాలా డొక్కు సైకిల్ నువ్వు మన మంగళసభలో ఎట్టిసావు. అవును. అటు మొన్నేమో టీ కొట్లు ఎట్టిసావు. నిన్న పంతులు స్నానం చేస్తుంటే డైరెక్ట్ గా ఎట్టిసావు దొడ్లో. ఈ వేళ ఆకులు ఎట్టిసావు. వెరీ గుడ్. నా ఆకులన్నీ పాడైపోయినా తీసుకొచ్చి డబ్బులు. నా ఆకులన్నీ పాడైపోయినా తీసుకొచ్చి డబ్బులు. లేకపోతే పంచాయతీ ఎట్టిస్తాను. పంచాయతీ ఎట్టిస్తాను. నిజమే. నిజమే. అందుకే ఆయన అలా అన్నారు. ఎవరా? దాస్ నారాయణ. అయ్యి బాబాయ్, ఆయన మిమ్మల్ని కలిసారేటండి? నేను ఆయన కలిసాను ఫిల్మ్ వచ్చాను. అవును, ఆయనకు ఫోటోలు పంపించావా? 3 పంపించానండి. నాకు చెప్పలేదేంటి? ఆయనకి ఇప్పటిదాకా నాకు తెలీదు. నువ్వు ఆయన పిక్చర్ లో హీరో అంటాయా? నా ఫ్రంట్ వీల్ ఎడిపోయిందో. నేను ఎత్తుతానండి. బ్యాక్ వీల్ చేత పట్టుకుని ఫ్రంట్ వీల్ ఎత్తుతానండి. మరి ఆకు డబ్బులు విషయం అడిగినందుకు చెప్పొచ్చు. కొట్టండి, మీరు కొట్టండి, దయచేసి కొట్టండి, మీరు కొట్టండి. నువ్వు ఇప్పుడు హీరోవి, టైం వచ్చే వరకు చెప్పుచ్చు కొట్టమని సన్నావాలు చేయమని అడగకూడదు. బ్యాక్ వీల్ తీసుకురా, ఫ్రంట్ వీల్ ఎత్తుదాం. జయంబు నిత్యయంబురా, భయంబు లేదురా, జంకు గొంకు లేక నీవు సాగి పొమ్మరో. రైట్, ఇవి లేదనా? ఈ ఊర్లో ఫ్రంట్ వీల్ ఊడిపోయే సైకిల్ మంద కాబట్టి ఇంకెవరుదిరా? చూడు మిస్టర్, ఈ సైకిల్ కొయాలను కొట్టుకు తీసుకెళ్లి మంచి రివిట్లేసి స్ట్రాంగ్ గా బిగించమని చెప్పు. 1 month దాకా ఓడకూడదు. రివిట్లు ఏంటంటే ఆయిల్ కూడా చేంజ్ చేసి కొత్త సైకిల్ తయారు చేస్తారు అంతే. అలాగే మిస్టర్ రాకుల్, కానీ దాసరి గారిని మాత్రం డిజపాయింట్ చేయకు. ఆయన నిన్ను చాలా హోప్ పెట్టుకున్నావు. ముక్కు మాత్రం పెరగకుండా చూసుకో. ఓకే హీరో, దాసరి ఇస్ కమింగ్ హియర్. సార్ వస్తానండి. మీ మేలు మాత్రం జన్మలో మర్చిపో. ఓకే ఓకే. దాసరి గారికి నా నమస్కారం చెప్పండి. ట్రంక్ కాల్ చేసి చెప్తాను. చాలా నువ్వు హ్యాపీగా వెళ్ళి ఉంటానండి. అలాగే. నేను పుట్టాను, నా సైకిల్ పెట్టావు, నాకింకా లోకంతో పని ఏముంది. కూర్చో కూర్చో కూర్చో. హే, 2 స్పెషల్ టీ. మీకు అడిగితే మీ నాన్నగారు అప్పు ఉన్నా నాకు కబురు పెట్టారండి. నేను అడిగినా, నువ్వు కదా చెప్పావు. రెంటిలేవయ్యా, ఇన్ని మాటలు చెప్తావు గానీ ఆ డొక్కు సైకిల్ పారేసి కొత్త సైకిల్ కొనుక్కోవచ్చుగా. కొండవా? రే, మా అవసరం అవుతుంది తెలుసా? మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఊరికి వస్తే తీసుకోవాలి తప్పితే డబ్బు పోసుకుంటే పాలకొల్లు పెద్ద గోపురం పడిపోతుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో 20 పేజీలో రాశారు. అందుకే చచ్చా నేను అలాంటాను కదా, బయలుంటాడు. నువ్వు మాటలు బాగా చెప్తావురా. మాటలు కాదురా, అసలు ఈ సైకిల్ కూడా మేము కొన్నది కదా తెలుసా? ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో గాంధీ గారు వాళ్ళందరూ పొందుకుంటుంటే మా తాత బ్రిటిష్ పోలీసు సైకిల్ కొట్టేసుకొచ్చాడు. అది మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ ఉప్పే ఈ తుప్పు. అంటే ఊరికి వస్తే నువ్వు కొట్టాలనుకుంటున్నావా? ఊరుకోరా, ఊరికే కొట్టాడు. నీకు నాకు చేత కదరా, అది మా నాన్నకే చెల్లింది. వాడు తుప్పు ఎలా వదల్చాలని చూస్తున్నాను, కుదరట్లేదు. అరే, 2 రూపాయలు అప్పు ఎవరని ఇచ్చే చాలా మంచిదిరా. ఎందుకురా? మా నాన్న చచ్చిపోతాను నమ్మకం ఎలాగైపోయిందిరా. కనీసం కాలు చేయి పడిపోవడానికి ఆంజనేయ స్వామి గుళ్ళు అర్చన చేయించాలి ఎవరా? బాబా చూసారా, ఇది మా నాన్న పాపులారిటీ. అతను చచ్చిపోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ చావడు. తల్లి అన్నం ఉంటే ఏంటి తల్లి? ఎదురా మగరథాలు కనిపిస్తుంటే తల్లి అన్నం ఉంటే పెట్టంటావా? అన్నం లేదు గిన్నం లేదు, పక్కకి పో. పచ్చడుండే ఏంటి బాబు? రేపుడు కూడా వద్దు, పచ్చడి కావాలంట. పచ్చడి పచ్చడి లేదు, గిచ్చడి లేదు, పక్కకి పో. పాత గుడ్డ ఉండే ఇప్పించండి బాబు. పాత గుడ్డ? పట్టుబట్ట వద్దు, ఏమి ఇచ్చినా తీసుకెళ్తాను బాబు. ఏమిరా నువ్వేమైనా ఇంటల్లుడివా? పాత పీలికి కూడా ఇవ్వను, పక్కకి పో. ఏం లేకపోతే నీకు నాకు తేడా ఏంటి? ఇద్దరం ఒకటే, రా కలిసి అనుకున్నాం. ఏంట్రా కూసా? ఈ చుట్టుపక్కల బిచ్చగాళ్ళంతా బియ్యం తెచ్చి నాకే అమ్ముతారు. నేను బిచ్చ వెయ్యను, నన్ను ఎవ్వరూ అడగరు. పాత గుడ్డలు, పాత సీసాలు, దొంగ సామాన్లు, వల్లకాట్లో మిగిలిపోయిన కట్టె పుల్లలు, ఏడాది అన్నం పాచిపోద్దని గాని లేకపోతే అది కొంటాను.
అది సింగరాజు లింగరాజు అంటేను. బాబు మీరైనా సింగరాజు గారంటే ఊరికి కొత్త లేకపోతే వచ్చి ఉండని కాదు. వెళ్తాను బాబు. హరి ఓం భద్రాచల వాస హరి ఓం. ఈ డమ్మా కడుపు మాడ కొంపలో సామాన్లన్నీ ఇడి గుమ్మ ముందర పడేస్తున్నాయి. బాబు కాకి గంటెత్తుకొచ్చి మీ ఇంటి ముందు పడేసింది చూసారా? కాకిని చూసి 10 రోజులైంది. మా ఇంటి ముందు ఎందుకు పడేస్తుంది? పక్కింట్లో పడేసిందేమో. హరి ఓం. నేను చూసాను నువ్వు గంట మీద కూర్చోడు. నువ్వు లేదు చెప్తాను. నేను లగనం. నా ఇంటికి వచ్చి నువ్వు పెత్తనం చేస్తున్నావేటి? భజన చేసుకుంటున్నాను. హరి ఓం గంట ముట్టి కింద పెట్టుకుని లేదన్నా నాటకం ఆడుతున్నావు. నాటకం ఊళ్ళో కాకులన్నీ కప్పులు గిన్నెలు చెంచాలు పట్టుకొచ్చి నీ కొంపలో పడేస్తాయి. ఎవరో దొంగ పచ్చినోడా నువ్వు సొమ్ము తిని తెగబలిసావు. భజన చేస్తాడు భజన. తిట్టుకో ఓరి నీకు పచ్చివాతం రాను. నిన్ను బండిని కట్టెలో పెట్టి కాల్సా. నీకు మాయరాము రాను. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ కట్టలు పెట్టా. నీ గుడ్లు పగిలిపోను. నీ ఒక పీక్కుపోను. నీ నాకు నెక్కలు బేక. నువ్వు ఎప్పుడు సత్తావరా? నీకు శబ్దం నీతో హరి ఓం. బాబా వెళ్ళిపోయింది. భజన మారేచ్చండి. 50 ఏళ్ళ నుండి మిమ్మల్ని ఈ ఊళ్ళో వాళ్ళు తిట్టకండి ఇలా తిడుతున్నారంటే తిట్టిన సగం మంది వెళ్ళిపోయారండి. మీరు మాత్రం కొండ మీద నందులో ఇలాగే ఉన్నారండి. అయితే తీరా మరి తిట్లు కోసం చూస్తే గంట ఎట్ట వస్తుందా? ఇంట్లో పొల్లు అయిపోయినాయండి. కాకులు పడగొట్టు. మీరు అబ్బాయి జడిసండి. కాకులు ఈ ఊళ్ళో గూళ్ళు ఎట్టడం మానేసినాయండి. గూళ్ళు ఎట్టేదాకా వండ మానేరా? అమ్మాయి గారు దెబ్బేస్తున్నారండి. మీరు తొందర పడకపోతే మన ఊరికే ప్రమాదం అండి. మాను మాకును కాను కాయిరప్పను కాని కాను మామూలు మడిసిని నేను నీ మడిసిని నేను. మాను మాకును కాను మాను మాకును కాను. మాకు ఏటమ్మా మల్లమ్మ కొడుకు మీరు పాట కట్టు. దంచరా మల్లమ్మ కొడుక బాగా దంచరా మా నాన్న అల్లుడా. దంచు దంచు బాగా దంచు 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 ఇంకా దంచు. ఈ పాట వింటే ఆ కుర్రాడు అదిరిపోయి నా కూతురు ముందు పడ్డా. ఎందుకు పడ్డండి? అమ్మాయి గారు ఇంత బాగా దంచమంటుంటే దంచపోతే మొగోడే కాదండి ఒడ్లండి. నాన్న మల్లమ్మ కొడుకు కొంచెం పొడుగు కదూ. నాకెందుకో కొంచెం పొట్టిగా ఉంటేనే బాగుందనిపిస్తుంది. పొట్టైనా పొడిగైనా గట్టిగా ఉంటే మంచిదండి. కుర్రోడండి. ఏదవా ఏది ఏమైనా నా కూతురు మల్లమ్మ కోడలు కావాల. మల్లమ్మ బొడ్లో తాళాలు లాక్కుని నా చేతికి ఇవ్వాల. అప్పుడు మల్లమ్మను మూల కూర్చోబెట్టి ఆ ఇంటి ఇయ్యాల్లో నేను గాల. అయితే నీకు పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేదంటావు? అవునరా, ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మో, ఈ అడ్రస్కి వెళ్ళి పిల్లలు చూడకపోతే అమ్మ చంపేస్తుంది. నీకు అమ్మాయి నీకు నచ్చి తీరుద్ది. నేను రైట్కి గంటి పడేస్తాంటే నచ్చినా నేను చేసుకుంటా. సరే, ఈ నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే పెళ్లి చేస్తాను. నాకు లోన ఇస్తావా? నీకు లోన కొనిస్తాను కానీ ముందు సంబంధం తప్పే మార్గం చెప్పాలని మా బ్యాగ్ లోనే ఉన్నాయరా. మనం ఇప్పుడు ఆ పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళటం లేదు. మరి విజయవాడ వెళ్తున్నాం. సినిమాలు చూస్తాం. రేపొద్దున మీ అమ్మ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చూసాం, మాకేమీ నచ్చలేదు అని చెప్పేస్తాం. భలే ఉంది ఐడియా. అలా చేద్దాం కానీ ఇప్పుడే వస్తాం. ఆల్సో ప్రమాదం వెళ్తే ఓకే. నిన్నేరా మాట్లాడేరా? అలా చూస్తావేరా? విజయవాడ వెళ్ళాలరా? నిన్నేరా? చెప్పరా? చెప్పరా? నీ ముడ్డెటు? నా ముడ్డి ఇటు. అటు వెళ్ళాలి. మరి ముందే ఎందుకు చూసి చెప్పరా? అలాగే రండి చెప్తాను. రేయ్, పోనేవరా? రండి రండి రండి. రైట్ 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 రైట్. గుర్తుందండి. ఏంటి మీరే కదండి చెప్పారు వెనక్కి వస్తుంది గుద్దుతుందో లేదు చూసి చెప్పని. గుద్దింది చెప్పాను. అలా రెడ్డి గారికి చదివారా? ఊరు మారిపోయాను. కావస్తుందా? అదే నంబరు. ఈ కార్ని కేజీ లెక్కన అమ్మేద్దారా? అలాగే జగన్ తిరగమని. ఎవరో కారు ఆపుతున్నారు. కారు తాలూకున్నారా? మరి ఏం చేయండి? దారిస్తే ఆపు, అడ్డొస్తే గుద్దే. అదే కదా. ఎవరయ్యా మీరు? కారు కనబడతారు.
అటు వెళ్ళిపోతారు సార్, దారి ఇటు సార్. అదే ఈ కారా అవును సార్, కార్ కోసమే ఉదయం నుంచి ఎత్తుకుతున్నాం సార్. అక్కడ మా అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు సార్. అది కారు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అది ఈ గొడవ ఏంట్రా? కంపెనీస్ వీళ్ళు పిచ్చోడు కాదు కదా? పిచ్చోడు కాదు కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది పద. అంతేనంటావా? అందుకనే మనం ఏం చేయలేదు. సరే రండి. దయచేయండి సార్. రండి సార్. రండి సార్. దిగండి దిగండి సార్. దిగండి. దిగండి సార్ వచ్చేసారు సార్. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. ప్లీజ్ కమ్ కమ్ ఆన్. ఎందుకు అలా చూస్తారు? కమ్ ఆన్ దిగండి. అలాగే. బయలుదేరిన తిన్నే సంకాలు వచ్చిందే, ఆలస్యం ఎందుకైంది? ఆలస్యం ఎందుకైందిరా? అదే నాకు అర్థం ఉంటుందిరా. ఏం లేదు సార్, మేము వస్తాం కదండి. వచ్చేటప్పుడు టర్మినల్ స్టోన్ దగ్గర ఒక మనిషికి లారీ పడిపోయింది. ఏంటా వాడు లారీ కాదండి, కార్ సార్. కార్ రా, అంబాసిడర్ కార్. కరెక్ట్ సార్. You see, I am retired Major Reddy. I don't like jokes. I like time sense. You're already late by 12 hours. Come on. కార్ కావాల్సి మీరు ఉంచుకోండి, మేము మళ్ళీ వస్తాం. కావాల్సిన తర్వాత ఆలోచిద్దాం. అందరూ వెయిట్ చేస్తున్నారు.